महागणाधिपतये नमः। श्री महाकाली महालक्ष्मी महासरस्वती त्रिशक्ति स्वरूपिणी ललिता त्रिपुर सुंदरी देवतायै नमो नमः। ఈ పుష్యమాసం శూన్యమాసంగా మన చాంద్రమాన సిద్ధాంత ప్రకారం కూడా చెప్పబడుతుంది. పుష్యమాసంలో మనిషికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏవైనప్పటికీ కూడా వివాహం కానీ, గృహప్రవేశం కానీ, శంకుస్థాపన కానీ, ఒక ముహూర్తానికి నిర్ణయించి చేసేటువంటి కార్యక్రమాలు నిశ్శబ్దంగా చాంద్రమాన సిద్ధాంతం చెప్తుంది. అదే సౌరమానం ప్రకారం కానీ భారతమాన పంచాంగం ప్రకారం కానీ పుష్యమాసం దేవతా కార్యక్రమాలకి, ప్రతిష్టా కార్యక్రమాలకి కూడా ఉత్తమమైనదిగా మన గ్రంథాల్లో విజ్ఞులందరూ కూడా చెప్పి ఉన్నారు. ఇదే కాకుండా ఈ భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి అయోధ్యలో రామాలయం నిర్మించి ఎంతోమంది హిందువుల 500 సంవత్సరాల నాటి కళను నెరవేరుస్తున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వానికి ఈ మానవులందరూ కూడా, మనుషులు హిందువులందరూ కూడా చాలా రుణపడి ఉంటారు. అదే కాక ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమం 22వ తారీఖు మధ్యాహ్నం మేషలగ్నంలో జరుగుతుంది. ఆ ముహూర్తానికి శాస్త్రరీత్యా ఎటువంటి అడ్డంకులు లేవని చెప్పి ఎందరో దివ్యమైనటువంటి పండితులు దాన్ని నిర్ణయించారు. కాశీ పండితులు ఈ ముహూర్తాన్ని నిర్ణయించారు. పుష్యమాసంలో ప్రతిష్టా కార్యక్రమాలు, దైవానికి సంబంధించినటువంటి కార్యక్రమాలకు నిషిద్ధం లేదు. అదే కాక ఇప్పుడు మనం ఒక భగవద్ కార్యాన్ని మనం చేపట్టినప్పుడు ఆ భగవంతుడే అన్నిటికీ కూడా మూలం, ఏ ముహూర్తానికైనా దేనికైనా. అటువంటి స్వామివారు ఆయన ఎంచుకున్నటువంటి ముహూర్తం అని చెప్పి అందరూ కూడా భావించి, ఏ రోజు మనం దైవ సంకల్పాన్ని, ఏ రోజు మనం సత్సంకల్పాన్ని చేసుకొని ముందుకు వెళ్దామో అదే మంచి ముహూర్తం. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంగ్రేయుగం స్మరామి. ఆ శ్రీ మహావిష్ణువు తాలూకా 2 పద్మాలు కూడా పట్టుకొని ప్రార్థించిన నాడు ఏ క్షణమైతే మనం ప్రార్థించగలుగుతామో మనస్ఫూర్తిగా ఆ క్షణమే మంచి ముహూర్తం, ఆ క్షణమే దివ్యమైన ముహూర్తం. కాబట్టి అందరూ ఎటువంటి సంశయాలు లేకుండా పుష్యమాసంలో ముహూర్తాలు, ప్రతిష్టలు ఇవి జరగవచ్చు అనేటువంటి ఏ రకమైన శంక మనసులో పెట్టుకోకుండా అది దివ్యమైన భవ్యమైన ముహూర్తం. కాబట్టి మనమందరం మనస్ఫూర్తిగా ఆ రాముని స్మరించుకుంటూ ఆ ప్రతిష్ట అయ్యేంత వరకు కూడా శ్రీరామ తారక నామాన్ని, శ్రీరామ జయరామ జయ జయ రామ అనేటువంటి తారక నామాన్ని ఇంట్లో స్మరిస్తూ, మీ మనసుల్లో స్మరిస్తూ ఆ రామాలయానికి, ఆ ఉండేటువంటి దివ్య శక్తికి మన వంతు తోడ్పాటుగా మనం కూడా ఆ రామనామ జపాన్ని అందించి సహకరిద్దాం. మనం వెళ్ళలేదు, చూడలేదు అనేటువంటి ఏ రకమైనటువంటివి కూడా మనసులో పెట్టుకోకుండా ఆ రామ తారక మంత్రాన్ని జపిస్తూ మీ అందరి సహాయ సహకారాలు అందించమని, సాక్షాత్తు ఆ కైలాసంలో ఉండేటువంటి శంకరుడే మనకి కాలడిలో పుట్టి కేరళలో ఆదిశంకరాచార్యగా అవతారం దాల్చి ఈ భూమండలం అంతా కూడా, భారతదేశం అంతా కూడా పర్యటించి ధర్మాన్ని రక్షించేటువంటి బాధ్యతను చేపట్టి దానిని నిరాటకంగా నిర్వర్తించి ఎన్నో అద్భుతమైనటువంటి స్తోత్రాలు మనకి అందించినటువంటి ఆ యొక్క ఆదిశంకరాచార్యులు తిరగని దేవాలయం లేదు. ఆయన అన్ని దేవాలయాలు కూడా తిరిగి ఆ దేవాలయాల్లో ఉండేటువంటి స్వామి శక్తిని కలియుగానికి తగ్గట్టుగా తగ్గించి పెంచి ఏ రకంగా కూడా సమతుల్యం చేయాలో, సృష్టిలో ఉండేటువంటి శక్తులకి ఆ యొక్క విగ్రహాలు, యంత్రాలు గ్రహించి మానవాళికి ఎలా అందించాలో అనేటువంటివి అవన్నీ కూడా ఆయన పునఃప్రతిష్ఠ చేశారు చాలా దేవాలయాలు. ఆదిశంకరాచార్యులు బ్రహ్మచారిగా ఉండి సన్యాసాశ్రమం తీసుకునే ఈ యొక్క కార్యక్రమాలు చేశారు. కాబట్టి సన్యాసులు, సాధు సంతులు వాళ్ళందరూ కూడా ప్రతిష్టలు చేయవచ్చు. వాళ్ళ భార్య పక్కన ఉండాలి, చెందాలనేటువంటి సందేహం ఎవరికీ అక్కర్లేదు. అటువంటివి వ్రతాలు, క్రతువులు, యజ్ఞయాగాదులు చేసేటువంటి బ్రహ్మలు, యాజులు వాళ్ళు వాళ్ళ భార్యలతో పాటు ఉండి కొన్ని కార్యక్రమాలు అవి చేస్తుంటారు. అదేవిధంగా ఈ దివ్యమైనటువంటి రామాలయంలో కూడా ప్రతిష్ట విషయంలో దంపతులు ఉండాల్సిన చోట దంపతులు ఉంటారు, బ్రహ్మలు ఉండాల్సిన చోట బ్రహ్మలు ఉంటారు, యజ్ఞులు ఉండవలసిన చోట యజ్ఞకర్తలు అవి వాళ్ళందరూ ఉంటారు, ఆచార్యులు ఉండాల్సిన చోట ఆచార్యులు ఉంటారు.
ఎంతో 500 సంవత్సరాల నాటి కళ నెరవేరుతున్నందుకు మనందరం కూడా ఎటువంటి అనుమానాలు పొరపక్షాలు లేకుండా ఆ దివ్యమైనటువంటి రామాలయానికి మన శక్తి సామర్థ్యాల మేర సహాయ సహకారాలు అందించి తీరాలి. అది మనుష్య జన్మకి వాళ్ళ తాకి జన్మకి పరమార్థం అనేది చేకూరుతుంది. దాని వలన సహాయ సహకారాలు అందించమని లలితాపీఠం తరపున కోరుతున్నాను. శుభమస్తు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. శ్రీ 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 లలితా త్రిపుర సుందరి పీఠం, సింహాచలం.